బ్లెస్సింగ్ తమ్ముడు ఒక మంచి బ్యాట్ అందుకోవే కొడితే తలకాయ వలగాలే. ఎందుకన్నా ఇప్పుడు గా బ్యాట్లు అవి ఇవ్వను. నీ అవ్వ గ్రౌండ్‌లో ఫీల్డింగ్ చేయలివే అంటే ఈగలు తరుముతారు పోరాగాళ్ళు. ఒక మంచి బ్యాట్ అందుకో కొడితే ఇంజూర్డ్ కావాలే. అన్న మన చేతులో ఏముంటదే నీ అవ్వ నువ్వు టాస్ గెలుత్తలేవు. మనం మ్యాచ్ గెలుత్తలేము. ముందుగాల నువ్వు టాస్ గెలువు. 3 మ్యాచ్‌లల్ల 3 టాసులు ఓడిపోయినవు. వినేటి తమ్ముడు కొంచెమన్నా ఏమన్నా అనిపిత్తలేదా? నీ అవ్వ వాళ్ళు దునికి దునికి ఎగిరి ఎగిరి పడతాలువే ఆ క్యాచ్. వాళ్ళు చేసిన దాంట్లో సగం పర్ఫార్మెన్స్ చేసినా మ్యాచ్ గెలుత్తాం. అగో నువ్వేదో పెద్ద పీకినట్టే మాట్లాడుతాన్నావు కదా! నువ్వు కూడా రన్స్ కొడతలేవు, వికెట్లు తీత్తలేవు, ఫీల్డింగ్ చేత్తలేవు. కెప్టెన్సీ ఒకటే పేరుకున్నది గంతే. జింబాబ్వే కెప్టెన్ రాజా బ్రో ఎట్లున్నది మా దెబ్బ? ఫస్ట్ మ్యాచ్ ఓడిపోగానే గెలుస్తాం అనుకున్నారు కదా మ్యాచ్ సిరీసు. మేమెందుకు అనుకుంటాం తమ్ముడు? ఇప్పటి నుంచి అనుకుంటాం 2కు 2 మ్యాచ్‌లు గెలిచి మేమే సిరీస్ గెలుత్తామని. ఆ పీకినోతి పిల్ల ఆతు. నీ అబ్బ మంచిగా ఓపెనింగ్‌లో పోయి పిచ్చ కొట్టుడు కొట్టే టైంలో మళ్ళా వన్ డౌన్‌లో పంపిర్రేందివే? నా బ్యాటింగ్ మొత్తం డిసప్పాయింట్ అయింది ఆ! అంటే ఇప్పుడు నిన్ను ఓపెనింగ్ పంపించి నేను వన్ డౌన్‌లో ఆడన్నా? గా గైక్వాడ్ చూడు ఎప్పుడు పంపితే గప్పుడే కొడతాండు. ఏహే! నీ అవ్వ ఆపుర్రి మీ లొల్లికున పడేత్తే. టెస్ట్ ఆడతారేందివే టీ20 ఆడమంటే. అసలు మాకు బ్యాటింగ్ రావన్నా వద్దా? మేము ప్రూవ్ చేసుకోవన్నా వద్దా? యెస్ వి వాంట్ జస్టిస్. మొన్ననే వరల్డ్ కప్ గెలిపించి వచ్చిన. బ్యాటింగ్ రాకుండా చేస్తారేందివే? వీళ్ళ పరిస్థితి అట్లుంటే నా పరిస్థితి ఏం సార్? 6 వికెట్లు పడ్డ వాళ్ళు అత్త సార్ నేను. అరే సుందర్ భాయ్ మీరు 100 150 కొట్టుర్రి డిఫెండ్ చేసే బాధ్యత నాది. ఎందుకు బిసినాయి బ్రో నీ అవ్వ మ్యాచ్‌లో 3 వికెట్లు తీసింది నేనే. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది నాకే. మళ్ళా నేను గెలిపిత్తా అంటావేంది? అరే సుందర్ అన్న నేను చెప్పేది నెక్స్ట్ మ్యాచ్ గురించి. 4వ టీ20 మ్యాచ్ గురించి చెప్తున్నా. అంటే మీరు గెలుస్తారని మీరు ఫిక్స్ అయిపోయారు. సీరీస్ గెలిచేది మేమే. సీరీస్ పట్టుకుపోయేది మాకే. బ్లెస్సింగ్స్ తెలుసు కదా చెమటలు చెమటలు పట్టిత్తా ఏ పొజిషన్‌లో వచ్చినా. నీ అవ్వ తాలా ఫర్ ఏ రీజన్. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. సో ఇంకా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ఆన్‌లో పెట్టుకోండి. మేము చేసే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్‌లో వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.